జగన్మోహన్ రెడ్డి విలేకరులు వాళ్ళు వీళ్ళు అడిగితే 130 వస్తుంది రాసేసేయండి బలంగా, నేను లండన్ నుండి వచ్చే లోపల 130 సీట్లు వైఎస్ జగన్ గెలవబోతున్నాడు మన సాక్షి పేపర్లు రాసేసేయండి అని చెప్పాడు. లండన్ నుండి వచ్చిన తర్వాత జూన్ 4వ తర్వాత పెట్లు ఓపెన్ అయితే ఏమైంది? 11 వచ్చింది. ఇట్లా రిపోర్ట్లు, ఇట్లా సర్వేలు, ఇట్లాంటి పొలిటికల్ అనలిస్టులు, స్ట్రాటజిస్టులు వీళ్ళు వినండి, వీళ్ళు నమ్ముకొని రాజకీయం చేయట్లేదు. మేము ప్రజలు నమ్ముకున్నాము, ప్రజలతో రాజకీయం చేస్తాము. మేము చెప్పిన పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయి. వినండి సార్, వినండి. బాలయ్య బాబు గారు ఏమన్నా అలిగారా? బాలయ్య బాబు, నందమూరి బాలకృష్ణ గారు ఎందుకు ఆయన యాక్టివ్ గా ఉండటం లేదు? ఆయన పెద్దగా మన మహానాడికి రాలేదు. మరి నిన్న కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఎంపీలతో విస్తృత సమావేశం. నందమూరి బాలకృష్ణ గారు యాక్టివ్ గా లేకపోతే హిందూపూర్ నుండి వరుసగా 4 సార్లు గెలుస్తాడా? 4 సార్లే కదా, 3 సార్లేగా, 3 సార్లే కదా. 2014, 3 సార్లే నీ లెక్క ప్రకారమే వరుస పెట్టి 3 సార్లు కంటిన్యూస్ గెలిచాడు కదా. మరి యాక్టివ్ లేకపోతే ఎట్లా గెలుస్తాడు? ప్రజలు ఎట్లా ఓట్లేస్తారు? ఇప్పుడు ఆయన పాత్ర ఏంటి? యాక్టివ్ గా లేరు అంటే మంత్రి పదవి ఏమన్నా రాలేదనే అసంతృప్తి ఆయనలో ఏమైనా ఉందా? ఆయన ఎందుకు యాక్టివ్ గా ఉండడం లేదు? ఆయన కూడా ఆయన లోకేష్ గారి కన్నా సీనియరే కదా. ఎప్పటి నుంచి ఉన్నాడు? ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు వాళ్ళందరూ కూడా రామారావు గారితో ఉన్నటువంటి వాళ్ళు. మరి అంటే ఈ రోజు బాలకృష్ణ గారి కన్నా కూడా లోకేష్ గారు ఎట్లా, ఏ విధంగా రాజకీయంగా గొప్ప వ్యక్తి అవుతారు? అల్లుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు, ఎందుకు అడుగుతారబ్బా మీరు కూడా మంత్రి పదవిని? ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే అల్లుడు మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతారు. ఒక్క నిమిషం, ప్రసాద్ గారు చెప్పండి. బాలకృష్ణ గారి తండ్రి ముఖ్యమంత్రి, వాళ్ళ సొంత బావ ముఖ్యమంత్రి, అల్లుడు ప్రధానమైనటువంటి మంత్రి. ఇన్ని హోదాలు పెట్టుకొని మళ్ళీ ఆయనకు మంత్రి పదవి ఎందుకు సార్? మీరు చెప్పండి. పొలిటికల్ పార్టీ నడిపిస్తుండేది తెలుగుదేశం, ఇదేం కుటుంబ పార్టీ మాదిరిగా నడిపించడంలా. అవునా? పొలిటికల్ పార్టీ. మరి వైజాగ్ ఎంపీ ఆయన భరత్ గారు చిన్నల్లుడు, పెద్దలు, ఇద్దరు అల్లుళ్ళు, ఒకళ్ళు ఎమ్మెల్యే మంత్రి, ఇంకొక అల్లుడు ఎంపీ, ఈయన ఎమ్మెల్యే, బాలకృష్ణ గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, మొత్తం 4 ఉన్నారు. వెరీ క్లోజ్ బ్లడ్ రిలేటివ్స్. ఇప్పుడు వాళ్ళు ప్రజలు ఆమోదించినారు, ప్రజలు ఎన్నుకున్నారు, చట్టసభల్లో పోయినారు. దానికి ఎవరేం చేస్తాం చెప్పండి? ప్రజలు కోరుకుంటే వద్దనేది అనుకుందా? ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, వాళ్ళ అమ్మ ఎంపీగా పోటీ చేసింది, మామ రవీంద్ర రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, చిన్నాయన వైవి సుబ్బారెడ్డి, ఇంకొక చిన్నాయన ఆయన ఒంగోలు ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంతమంది పోటీ చేశారు. ఇవన్నీ కాదు సార్, ఇవన్నీ మనము టీవీలో మాట్లాడుకోవడానికి బాగుంటది సార్. నేను క్లియర్ గా చెప్తున్నా. సరే, ఫైనల్ గా బాలకృష్ణ గారు యాక్టివ్ గానే ఉన్నారంటారు, ఆయన ఏం అసంతృప్తి లేదైతే? టీవీలలో ఇవన్నీ మాట్లాడుకోవడానికి చిట్ చాట్ లాగా ఉంటుంది. నేను క్లియర్ గా పాయింట్ వస్తున్నా. ప్రజలు 164 సీట్లు పవర్ ఆఫ్ పట్టా ఇచ్చారు. ప్రజలు చెప్పినట్లు ప్రజాపాలన మేము చేస్తున్నాము, చెప్పిన కార్యక్రమాలన్నీ అమలు చేస్తున్నాము. తల్లికి వందనం అయితేమి, 3 గ్యాస్ సిలిండర్లు అయితేమి, మెగా డిఎస్సి అయితేమి, పెన్షన్ 4000 అయితేమి, అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణం అయితేమి, ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ప్రజలు ఎంజాయ్ చేయబోతున్నారు. మాకు ప్రజలు ఓట్లు వేసినారు, మేము ప్రజలకు సమాధానం చెప్పుకుంటాం. మధ్యలో ఇటువంటి తాటాకు చెప్పులు, బుట్ట బెదిరింపులకి వీఆర్ నాట్ లీస్ట్ బాదర్డ్, వీఆర్ లీస్ట్ బాదర్డ్. పట్టించుకోము. వీళ్ళు అరుస్తానే ఉంటారు, ప్రెస్ మీట్లు పెడతానే ఉంటారు. వీళ్ళు మామూలు డైలాగ్ చూడండి. తొక్కుకుంటూ పోతాం, దూసుకుంటూ పోతాం, దుమ్మెత్తిపోతాం. ఈ రొటీన్ డైలాగులు చెప్తూ ఉంటారు. మేము ఈ చెవులో ఉంటాం, ఈ చెవులో వదిలేస్తాం. వాళ్ళ బాధలు